ఓం గం గణపతియై నమః. 2025 సంవత్సరంలో మే నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది? ఈ నెల పీఠం పేరు ఏమిటి? అలాగే ఈ నెలలో స్వామివారిని ఏ నామంతో కొలవాలి? ముడుపు ఎలా కట్టాలి? చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి? వైశాఖ మాసంలో వచ్చే ఈ సంకష్ట చతుర్థి తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? పూజా వస్తువులు ఏమేమి కావాలి? అలాగే సంకష్ట చతుర్థి పూజా వ్రతం ఆచరించడానికి ఈ 4 నియమాలు తప్పనిసరి, అవేమిటి అనే విశేష పూర్తి వివరాలతో మీకు ఈరోజు పూజా వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూజా వీడియో చివరి వరకు చూడడం వలన ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంకటాలను తొలగించే వ్రతమే సంకష్టాల చతుర్థి వ్రతం. సంకటాలు అంటే కష్టాలు. మానవులకు వచ్చే కష్టాలను తొలగించి జీవితం సుగమం చేయటానికి స్వామివారికి అనుగ్రహం కలిగి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిస్తారు. కాబట్టి అందరూ కూడా సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. సంకష్టాల చతుర్థి పూజ వ్రతం రెండు ఒకటేనా అంటే పూజా వ్రతం రెండు ఒకటి కాదండి. పూజ అంటే మనం నిత్య పూజగా చేసుకుంటాము. వ్రతము అంటే ఇన్ని నెలలంటూ స్వామివారి ముందు నమస్కరించుకొని పూజా వ్రతాన్ని మొదలుపెట్టుకొని కథ అది చదువుకుని ఇన్ని నెలల పాటు చేసేదే వ్రతం అన్నమాట. కాబట్టి వ్రతం అంటే ఇలా ఉంటుంది. మరి ఈ వ్రతానికి కావాల్సిన పూజా వస్తువులు ఏమిటి అంటే సంకష్టాల చతుర్థి పూజా పుస్తకం అండి, కంపల్సరీగా కావాలి. ఇంకొక తెల్లటి వస్త్రం, స్వామివారి పూజా పెట్టిన సపరేట్గా పూజా పెట్టిన ఏర్పాటు చేసినప్పుడు ఆసనంగా వేయటానికి లేదా ముడుపును కట్టడానికి ఇటువంటి తెల్లటి వస్త్రం తప్పనిసరిగా కావాలి. ఇంకా గరిక, వినాయకునికి గరిక అంటే చాలా ఇష్టము. గరిక మండపంగా ఏర్పడవచ్చు, లేదంటే గరికను చక్కగా మాలగా చేసి స్వామివారికి అలంకరణ చేయవచ్చు. ఇంకా ఎర్రటి మందార పువ్వులు కావాలి, తెల్ల జిల్లేడు ఆకులు. ఇంకా మీ దగ్గర తెల్ల జిల్లేడు పువ్వులు ఉన్నా సరే ఆ పువ్వులను మాలగా చేసి స్వామివారికి అలంకరణ చేయవచ్చు. ఎక్కువగా పువ్వులు ఉంటే అష్టోత్తరాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఇంకా ఈ రోజున స్వామివారికి నివేదించవలసిన నైవేద్యం ఉండ్రాళ్ళు, ఇవన్నీ కూడా పూజకు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఈ నెలలో మీకు ఉండ్రాలు చేయడం కుదరలేదనుకోండి, పాలతో చేసిన పరమన్నం, పాయసం లేదా స్వీట్లు కానీ, లడ్డూలు కానీ, లేదా అటుకులు బెల్లమైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. వ్రతాన్ని ఆచరించేటప్పుడు తప్పనిసరిగా పూజా పెట్టను సపరేట్గా ఏర్పరచుకోవాలా అంటే అలాంటిది ఏమీ లేదండి. మీరు దేవుని మందిరంలోనే చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పూజా పెట్టను ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే స్వామివారికి మనం ఎక్కువగా పువ్వులు గరిక అంటూ చక్కగా అలంకరణ చేసి పూజలో చేస్తూ ఉంటాం కాబట్టి సపరేట్గా పూజా పెట్టను ఏర్పాటు చేస్తే చక్కగా అలంకరణ చేసుకొని పూజ అది చేసుకోవచ్చు. అందుకు గాను పూజా పెట్టను ఏర్పాటు చేసుకోవాలి. అయితే తూర్పు ఈశాన్య మూలగా ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా నీటితో కడిగి తర్వాత పసుపుతో అలికి వరిపిండితో ముగ్గులు వేసి ఒక పీటను ఏర్పరిచి ఒక తెల్లటి వస్త్రం పరిచి ఆ పైన ఒక చిన్న పీట కానీ లేదా తమలపాకు కానీ బియ్యం పోసి స్వామివారి యొక్క పటాన్ని పెట్టుకోవాలండి. ఈ విధంగా స్వామివారి పటాన్ని ప్రతిష్ఠించుకోవడం కోసం ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. వినాయకుని యొక్క పటాన్ని పెట్టుకోవాలండి. మా దగ్గర పార్వతీ పరమేశ్వరులతో కలిసి ఉన్నటువంటి వినాయకుని యొక్క పటం అయితే ఉందండి. ఆ పటం పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చండి, లేదా సపరేట్గా ఇలా వినాయకుని పటం ఉన్నా సరే పూజలో పెట్టుకోవచ్చు. అయితే గరిక ఎక్కువగా ఉంటే ఆసనంగా వేసి అంటే ఆ వస్త్రం పైన గరికంతా పరిచి ఆ పైన కూడా స్వామివారి పటం పెట్టుకోవచ్చండి నమస్కరించుకొని. ఇంకా గరిక మండపంగా కూడా ఏర్పరచుకోవచ్చు అనమాట. అందుకుగాను గరికని కొద్దిగా కట్లగా కట్టుకుంటూ స్వామివారి పటానికి ఇరుప్రక్కలా పెట్టాలి. ఈ విధంగా చేయటాన్ని మండపంగా ఏర్పాటు చేసుకోవటం అనమాట. మీరు గమనించండి, గరిక అంటే ఇలా ఉంటుందన్నమాట. అయితే చాలామంది అడుగుతున్నారండి. అయితే నేను ఒక వీడియోలో గరిక ఎలా ఉంటుంది, గరికని ఎలా కొయ్యాలి అనే విషయాన్ని కూడా తెలియచేశాను. మీకు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇంకా ఇక్కడ మీరు చూస్తుంది గుండు పువ్వులండి. ఈ గుండు పువ్వులు కానీ తెల్ల జిల్లేడు పువ్వులు కానీ ఇవన్నీ కూడా స్వామివారికి మాలగా చేసి అలంకరణ చేయవచ్చు. వీటిని తేలికగా మాలగా ఏ విధంగా కట్టవచ్చు అనే విషయాన్ని కూడా ఒక వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. ఇక స్వామివారికి అలంకరణ చేయడమే. చూడడానికి పువ్వులు చూసారు ఎంత అందంగా ఉన్నాయో, పర్పుల్ కలర్లో ఉన్నాయి కదండి. చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉన్నాయి. స్వామివారికి అలంకరణ చేసిన తర్వాత మాలకి ఎంతో అందం వచ్చిందని అనిపించిందండి. ఇంకా ఎర్రటి మందార పువ్వులు, ఇంకా ఇక్కడ గుండు పువ్వులతో కూడా అలంకరణ చేశాను. అలాగే స్వామివారికి ఇరుప్రక్కల కూడా కొద్దిగా జవ్వాది పౌడర్ జల్లి ఒక గిన్నెలో నీళ్లు పోసి పూలతో అలంకరణ చేసి కొద్దిగా గరిక కూడా పెట్టానండి. మీరు చెప్పినట్టుగానే ఇలా అలంకరణ చేసి పూజ చేయాలంటే అలాంటిది ఏమీ లేదండి. మీ దగ్గర ఏముంటే వాటితోనే అంటే ఆ పువ్వులతోనే అలంకరణ చేసి చక్కగా పూజ అది చేసుకోవచ్చు. కానీ మీరు నిండుగా అలంకరణ చేసి పూజ చేయాలనుకుంటే ఈ విధంగా చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే స్వామివారి విగ్రహం ఉందండి నా దగ్గర, వినాయకుని విగ్రహం. అందుకు గాను ఇక్కడ నేను గరికని చక్కగా ఆసనంగా వేస్తున్నాను. తెల్ల జిల్లేడు ఆకులను కూడా ఈ విధంగా పరుచుకుంటున్నాను అనమాట. అంటే ఇది కూడా ఆసనమే అనమాట. ఈ విధంగానూ చేయవచ్చు. 2025 సంవత్సరంలో మే నెలలో వైశాఖ మాసంలో మే 15వ తారీఖు గురువారం వేళ రాత్రి మొదలైనటువంటి చవితి తిథి అనేది శుక్రవారం పూర్తిగా ఉందండి. కాబట్టి
మే 16వ తారీఖు శుక్రవారం వేళ సంకష్టహర చతుర్థి పూజా వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. ఇక మీ దగ్గర ఏదన్నా ఒక చిన్న పీటగా కానీ ఉన్నట్లయితే స్వామివారి విగ్రహం పెట్టుకోవడానికి ఈ విధంగా సిద్ధం చేసుకోండి. తమలపాకు పెట్టి కొద్దిగా పసుపు కుంకుమ వేసి స్వామివారి విగ్రహం పెట్టుకొని పూలతో అలంకరణ చేయండి. సంకష్టహర చతుర్థి పూజా వ్రతం ఆచరించడానికి ఈ 4 నియమాలు తప్పనిసరి. అవేమిటి అంటే గరికతోను పూజించటం, ముడుపును కట్టాలి, ఉపవాసం ఉండాలి, సాయంత్రం వేళ చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ 4 నియమాలు తప్పనిసరిగా పాటించాలండి. ఇలా స్వామివారిని పూజించేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరి. అలాగే ఈ ఒక్కరోజు నాన్ వెజ్ అది తినకూడదండి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇక నిత్య దీపారాధన వెలిగించాలండి. ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లే ఇక ముడుపును కట్టాలి. ముడుపును కట్టడం కోసం ఒక తెల్లటి వస్త్రం కానీ, పసుపు రంగు వస్త్రం కానీ, లేదా ఎరుపు రంగు వస్త్రమైనా తీసుకోవాలి. అయితే ఇక్కడ జాకెట్ పీస్ తీసుకుంటున్నానండి. అయితే స్వామివారి ముందు నమస్కరించుకొని ఎవరితో మాట్లాడకుండా మనసు నిర్మలంగా ఉంచుకొని మీ మనసులో ఉన్న ధర్మబద్ధమైన కోరిక సంకల్పాన్ని స్వామివారి ముందు చెప్పుకొని ఆ తర్వాత గోత్రనామాలు చెప్పుకొని ఇప్పుడు స్వామివారి ముందు ముడుపును కట్టడానికి సిద్ధం చేసుకోండి. అయితే జాకెట్ పీస్ చుట్టూ కూడా పసుపు కుంకుమను అలంకరణ చేసి 3 గుప్పిళ్ళు బియ్యం పోయండి. ఇక ఈ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమను వేయండి. గరికని పెట్టాలి. ఇంకా మీ దగ్గర కనుక ఎండు ఖర్జూరము ఇంకా గుండు వక్కలు ఉన్న అవి కూడా పెట్టవచ్చండి. 21 రూపాయి తప్పనిసరిగా దక్షిణ సమేతంగా ముడుపునైతే కట్టవలసి ఉంటుంది. పెద్ద పెద్ద పనులు త్వరగా అవ్వాలంటే తప్పనిసరిగా ఈ ముడుపును కట్టి స్వామివారి ముందు ఉంచి పూజనైతే చేయవలసి ఉంటుంది. 21 రూపాయి ఎందుకు కట్టాలి అంటే మనం వినాయక చవితి రోజున వినాయకుడు మనం పూజించేటప్పుడు 21 స్వామివారి యొక్క విసంతి పత్రాలతో పూజలు చేస్తూ ఉంటాం. ఆ ప్రకారంగా 21 అనే సంఖ్య అంటే వినాయకుడి చాలా ఇష్టం. మరి స్వామివారిని పూజించేటప్పుడు ఈ వ్రతాన్ని 3 నెలలు, 5, 7, 9, 11, 21 నెలలు కూడా చాలామంది చేస్తూ ఉంటారండి. మరి అన్ని నెలలైతే మరి ఈ ముడుపులో ఉన్న బియ్యం అవి పాడయ్యే అవకాశం ఉంది కదండి అనుకున్నప్పుడు, అంటే ఎక్కువ నెలలు పూజ చేద్దాం అని అనుకున్నప్పుడు అప్పుడు దక్షిణ మాత్రమే పసుపు కుంకుమ ఇంకా ఈ విధంగా కొద్దిగా గరిగరి పెట్టి ముడుపునైతే కట్టవచ్చండి. కానీ బియ్యం పోసి ముడుపు కడితేనే మంచిది. ఇలా ముడుపు కట్టిన తర్వాత డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదండి. ఆసనంగా ఒక ప్లేట్ని అయితే పెట్టుకోవాలి. పువ్వు పెట్టి పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి. ప్రతి నెలలో కూడా స్వామిని పూజించేటప్పుడు తప్పనిసరిగా ఈ ముడుపునైతే వినాయకుడి దగ్గర పెట్టి పూజించాలి. పూజానంతరం ఈ ముడుపుని మీరు ధనాన్ని భద్రపరుచుకునే ప్రదేశంలో బీరువాలో పెట్టుకోవాలి. మాకు సపరేట్గా పూజా మందిరం ఉందంటే అక్కడ పెట్టుకోవచ్చా అంటే అంటూ ముట్టు లేకుండా జాగ్రత్తగా అక్కడే పెట్టుకోవచ్చండి. మీరు అనుకున్న నెలలో పూజ పూర్తయింది. మరి ఆ తర్వాత ముడుపుని ఏం చేయాలి అంటే వినాయకుని గుడికి వెళ్ళి ఆ గుడిలో హుండీలో ఈ ముడుపునైతే వేసేయాలండి. లేదా అక్కడ గుళ్ళో గురువు గారికి ఇస్తే స్వామివారి పాదాల దగ్గర పెడతారు. ఈ విధంగా చేయవచ్చు. అయితే కొంతమంది చెప్తున్న విషయం ఏమిటి అంటే ఈ ముడుపుని తీసుకోవడం లేదండి అని అడుగుతున్నారు. మరి అప్పుడేం చేయాలి అంటే ముడుపుని వెప్పదీసేసి అందులో ఉన్న బియ్యాన్ని పరమన్నంగా కానీ లేదా ఉండ్రాళ్ళుగా కానీ చేసి అక్కడే గుడి దగ్గర ఉన్న పిల్లలకి పంచిపెట్టవచ్చు. ఇంకా దక్షిణ, అందులో గరిక, ఇంకా గుండు వక్కలు, ఎండు ఖర్జూరం ఇవన్నీ కూడా స్వామివారి పాదాల దగ్గర గుళ్ళో ఇచ్చేస్తే తీసుకుంటారండి. కానీ ఇదంతా కూడా వినాయకుని గుళ్ళోనే చేయవలసి ఉంటుంది. మనం ఎంత అలంకరణ చేసి పూజలు చేశాం అనే కన్నా ఎంత భక్తితో వినాయకుడిని పూజించాం అన్నది మాత్రమే ముఖ్యమండి. కాబట్టి భక్తి భావనతో వినాయకుడిని 10 నిమిషాలు పూజించినా చాలు. తప్పనిసరిగా మీరు కోరుకున్న ధర్మబద్ధమైన కోరిక తప్పకుండా ఆ గణనాథుడు తీరుస్తారు. ఇంకా పూజలో దీపం వెలిగించాం కదా, దీపం చూపించి ధూపం వేసి ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లే ఇక సంకష్టహర చతుర్థి పూజా పుస్తకం తీసుకొని అందులో షోడశ ఉపచారాలతో స్వామివారిని ఏ విధంగా పూజించాలనే విషయం చక్కగా వివరణాత్మకంగా ఉంటుందండి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధ పుష్పాక్షంతలతో పసుపు కుంకుమలు సమర్పించాలి. దీపం చూపించి ధూపం కూడా వేసి నైవేద్యం సమర్పించాలి. మంత్రపుష్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షంతలు గణపతి దగ్గర వేయాలి. ఇవన్నీ కూడా పూజా పుస్తకంలో ఉంటాయండి. లేదంటే మాకు ఇవేమి తెలియదు అనుకున్నప్పుడు పంచోపచారాలతో సరే వినాయకుని పూజించవచ్చు. తప్పనిసరిగా వినాయకుని యొక్క కథ కూడా తప్పనిసరిగా చదవాలండి. అప్పుడే వ్రతం అనేది మనకి సంపూర్ణం అవుతుంది. మరి ఆ కథ మాకు తెలియదు కదండి, మా దగ్గర పూజా పుస్తకం లేదు అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ముందుగానే సంకష్ట చతుర్థి వ్రత కథ అనేది వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైనా కావాలనుకుంటే చక్కగా లింక్ ఓపెన్ చేసుకొని కథ అది కూడా వినవచ్చు. మరి ఈ సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఎవరెవరు ఆచరించవచ్చు అని అంటే పిల్లలు, పెద్దవాళ్ళు అంటే ఆడవారు, మగవారు కూడా ఒకరి కోసం ఒకరు కూడా చేయవచ్చండి. మరి ఎవరు చేయకూడదు అండి అని అంటే నిండు గర్భిణీలు, ఇంకా బాగా పెద్దవాళ్ళు, అలాగే ఏటి సూతకంలో ఉన్నవారు, పీరియడ్ టైంలో ఉన్నవారు ఈ పూజా వ్రతాన్ని ఆచరించకూడదు.
ముఖ్యంగా చాలామంది కూడా అప్పుల బాధలతో బాధపడుతూ ఉంటారు. మరి అప్పుల బాధల నుండి విముక్తి కోసం రుణ విమోచన గణేశ స్తోత్రాన్ని, అలాగే సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చదవాలి. సంకటహర చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరించడం వలన కష్టాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు ఆ వినాయకుడు. అంటే వివాహం ఆలస్యమవుతున్నా, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నా, లేదా సంతానం కోసం ఎదురు చూస్తున్నా, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, పిల్లలు చదువులో మందబుద్ధిగా ఉన్నా, జీవితంలో ప్రగతి కోసం అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా, ఇలా ఎలాంటి సమస్యతో కూడా మీరు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగి జీవితం సుగమం చేయటానికి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. మరి తప్పనిసరిగా ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండి పూజించినట్లయితే ఆ పూజా ఫలితం ఎక్కువగా లభిస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. కాబట్టి ఉపవాసం ఉండి పూజిస్తే మంచిది. మరి ఉపవాసం ఎలా ఉండాలి అంటే ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు నిరాహారంగా ఉండి చాలామంది ఉపవాసం అది ఉంటూ ఉంటారు. ఒకవేళ అలా ఉండలేని వాళ్ళు ఉదయం వేళ పూజ అయ్యేంత వరకు ఏమీ తినకుండా పూజించి సాయంత్రం వేళ కూడా పూజ చేసి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి అప్పుడు ఉపవాసం అనేది చెల్లించాలి. ఈ విధంగా సంకటహర చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరించాలి. మరి చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలండి అని అంటే ఒక రాగి చెంబులో ఇలా నిండుగా నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి నమస్కరించుకోవాలండి. ఇక ఆరు బయటికైతే వెళ్ళాలి. అలాగే స్వామివారికి ఈ రోజున మీరు ఉదయం వేళైనా సాయంత్రం వేళైనా సరే నివేదించినటువంటి నైవేద్యం ఉండ్రాళ్ళు కానీ లేదా అటుకులు బెల్లమైనా సరే ఇంటి ఆరు బయటికి తీసుకువెళ్ళాలి. ఇక దోశల్లో నీళ్ళైతే పోసుకొని చంద్రుడిని చూస్తూ ఈ విధంగా అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. ఈ విధంగా సంకటహర చతుర్థి వేళ సాయంత్రం సమయాన చంద్రుడిని చూస్తూ అర్ఘ్యం అనేది ఈ విధంగా ఇవ్వాలి. మరి ఒక్కొక్కసారి చంద్రుని రాక ఆలస్యం అవుతుంది. అప్పుడు ఎలా ఏం చేయాలి అంటే ఆకాశం వైపు చూస్తూ ఇలానే మీరు దోశలో నీళ్లు పోసుకొని నేను ఇస్తున్నటువంటి స్క్రీన్ మీద మంత్రాన్ని చదువుతూ అర్ఘ్యం అనేది ఇవ్వాలి. తప్పనిసరిగా ఈ మంత్రం చదవాలండి. అప్పుడే దోషం అనేది ఉండదు. చాలామంది ఇలా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా నీళ్లతో కానీ పాలతో కానీ బియ్యంతో కానీ ఇస్తూ ఉంటారు. ఇలా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు నీళ్ళు అనేది కింద పడకుండా అంటే తొక్కే ప్రదేశం అయితే నీళ్లు కింద పడకుండా ఒక ప్లేట్ పెట్టుకోండి. ఎవరో తొక్కరు అనుకుంటే మాత్రం అలా డైరెక్ట్గా అర్ఘ్యం అనేది చంద్రునికి ఇవ్వవచ్చు. తర్వాత ఆ ప్లేట్లో నీళ్లు మీరు పచ్చని చెట్టు మొదల్లో వేసేయవచ్చు. ఈ విధంగా చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. ఇక స్వామివారికి నివేదించిన నైవేద్యాన్ని కూడా ఆకాశం వైపు చూపిస్తూ చంద్రుని కిరణాలు లేదా ఆకాశ కిరణాలు తగిలిన తర్వాత నోట్లోకి ప్రసాదంగా వేసుకొని ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి ఉపవాసం అనేది చెల్లించాలి. మేము ఉపవాసం ఉండలేమండి, మామూలుగా పూజ అది చేయవచ్చా అంటే చేయవచ్చండి. ఒకవేళ మీకు ఉదయం వేళ ముడుపు కట్టడం కుదరనట్లయితే సాయంత్రం వేళ కూడా ముడుపును కట్టవచ్చు. ఉదయం వేళ పూజ చేయడం కుదరనప్పుడు సాయంత్రం వేళ కూడా పూజ చేయవచ్చు. అలాగే ముడుపును కట్టే సమయం ఏ సమయంలో కట్టాలి అంటే సాయంత్రం వేళ అయితే మాత్రం సాయంత్రం 6 గంటల సమయం నుంచి 7 గంటల 22 నిమిషాల మధ్యన ఈ సమయంలో అయితే ముడుపును కట్టండి. పూజానంతరం ప్రతి నెలలో కూడా వినాయకుని గుడికి వెళ్ళాలా అంటే వెళితే మంచిదేనండి. లేదా మీకు కుదరనట్లయితే ఇంట్లోనే స్వామివారికి నమస్కరించుకోండి. ఈ విధంగా సంకటహర చతుర్థి పూజా వ్రతాన్ని అందరూ ఆచరించండి. ఇంకా మీకు పూజలు ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. మరి ఈ మే నెలలో వైశాఖ మాసంలో మే 16వ తారీఖు శుక్రవారం వేళ సంకటహర చతుర్థి వచ్చింది కదా. మరి సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసిన వాళ్ళు మరి పూజాపీఠను ఎప్పుడు కదపాలి అంటే ఎప్పుడు కూడా శుక్రవారం వేళ పూజాపీఠను మంగళవారం వేళ కదపకూడదండి. ఎప్పుడైనా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసేటప్పుడు మనం ఇప్పుడు కూడా పూజ చేసిన రోజు మాత్రం కదపకూడదు, మరుసటి రోజు కదపాలి. మరుసటి రోజు శనివారం వచ్చింది కాబట్టి ఉదయం వేళ కూడా స్వామివారి పూజ చేసి అంటే దీపారాధన అది చేసి పాలు పండ్లు ఏమైనా నైవేద్యంగా పెట్టి దీపం ఉండగానే పూజాపీఠను కదపాలి. పూజాపీఠను కదిపేటప్పుడు మీ స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి మంత్రాన్ని చదువుతూ స్వామివారికి నమస్కరించుకొని పూజాపీఠను కదపండి. అలాగే విగ్రహాన్ని అలాగే పటాన్ని కూడా కదపాలి. దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం 12 గంటల్లోపు పూజాపీఠను కదిపి పూజా వస్తువులని తీయాలి. అలాగే గరిక, జిల్లేడాకులు, తెల్ల జిల్లేడు పువ్వులు ఇక ఇవన్నీ కూడా మీరు పచ్చని చెట్టు మొదల్లో, పారే నదిలో, బావిలో వేయవచ్చు. ఈ విధంగా సంకటహర చతుర్థి పూజా వ్రతాన్ని ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. తప్పకుండా మీరు కోరిన ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం.